కథ పేరు ఏమిటంటే డబ్బు మనిషి అనే కథని మీకు చెప్తానన్నమాట. అయితే అనగనగా ఒక సూరావర్ అనే గ్రామంలో భోషయ్య భోషమ్మ అనే దంపతులు ఇద్దరు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళకి ఒక కుమారు పేరు రామమూర్తి. అయితే ఆ రామమూర్తిని మంచిగా బాగా చదివించి 10th వరకు చదివిస్తారనమాట. అలా చదివించిన తర్వాత పై చదువులకు కూడా వెళ్ళాలని తల్లిని కొడుకు అడుగుతాడనమాట. అయితే తల్లి మహా పిసినారిదనమాట. అయితే అంటది కదా, వద్దు నాయన, నువ్వు పై చదువులకు వద్దు, అన్ని డబ్బులు నేనైతే ఖర్చు పెట్టలేను, మనకున్న ఆస్తులు ఇవన్నీ బిజినెస్లు నువ్వు చూసుకో అని చెప్పేసి కొడుకుని తల్లి మందలించింది అనమాట. సరేనని చెప్పేసి తల్లికి ఎదురు చెప్పలేక అంతకి కొడుకు అంటాడు కదా, అమ్మ మనకున్న డబ్బే కాదు, నేను జాబ్ చేసి విదేశాలకి వెళ్ళి డబ్బులు బాగా సంపాదించి తీసుకొస్తాను, ఇంకా మన ధనం ఇంకా రెట్టింపు అయింది, ఆస్తులు కూడా అని చెప్పేసి అని అంటది. అయినా సరే ఆ ఇంట్లో ఆమెదే రాజ్యం, తల్లిది. ఇద్దరు ఇటు భర్త చెప్పినా అటు కొడుకు చెప్పినా విన్నదనమాట. అయితే కొన్ని రోజులకి తండ్రి అకస్మాత్తుగా చనిపోతాడు. ఆ బాధ్యత అంతా తల్లి చూసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కొడుకుకి అప్పచెప్పింది. కానీ మా పిసినారితనం ఉంది. కొడుకు ఏం చేస్తాడంటే, చేసేది లేక ఆయనకి ఎన్ని కోరికలున్నా తల్లి చెప్పినట్టే విని ఉంటాడనమాట. బిజినెస్లో ఎన్ని చూసుకుంటూ ఉంటాడు. ఈలోగా తల్లి ఏం చేసిద్దంటే, నాయన నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటే, సరేనమ్మా అని చెప్పేసి అంటాడనమాట. పక్క గ్రామానికి వెళ్ళి సీతమ్మ అనే అమ్మడి దగ్గరికి వెళ్ళి పక్క గ్రామానికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని అడుగుతానని వెళ్ళిద్ది అనమాట. వెళ్ళి ఆమె చిన్ననాటి స్నేహితురాలన్నమాట. సీత, నా కొడుక్కి నీ కూతుర్ని వివాహం చెయ్యి, నా కొడుకు బాగా తెలివైన వాడు, మాకు పాస్తులు చాలా ఉన్నాయి అని చెప్పిద్ది అనమాట. చెప్పిన తర్వాత ఎంత అదృష్టమో నా కూతురు మీ ఇంటి కోడలు అవటానికి అని చెప్పేసి అంటదనమాట. కానీ ఆమెకి భర్త ఉండడనమాట. ఈమె కష్టపడి పని చేసుకొస్తేనే పని ఇంట్లో గడుస్తూ ఉంటుంది. అయితే సరైన సంతోషపడుతుంటే ఈ ఫ్రెండ్ అంటది కదా, ఏమంటది కదా, భోషమ్మ అంటది కదా, ఇంకో నేనేదో చిన్ననాటి స్నేహితురాలని నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పేసి ఊరుకునే నేనైతే చేసుకోను, నాకు 5 లక్షలు ఇస్తేనే నేను వివాహం చేసుకుంటాను నీ కూతుర్ని అని చెప్పేసి వెళ్ళిపోద్ది అనమాట, ఆలోచించుకోమని. సరేనని వెళ్ళిన తర్వాత తల్లి ఆలోచనలోకి పడింది. కూతుర్ని పిలిచి అంటది కదా, కూతురు పేరు సుశీల. అమ్మ తల్లి, నీకు మంచి సంబంధం వచ్చిందమ్మా, నువ్వు అక్కడ ఆస్తి బాగా ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు కాలు మీద కాలేసుకొని కూర్చోవడమే అంత ఆస్తి ఉంది తల్లి, వాళ్ళకి నువ్వు మంచిగా బతకొచ్చు అని చెప్పేసానంటే, అమ్మ మనకి ఏముంది, తెచ్చుకుంటే తింటమే కానీ 5 లక్షలు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు అని చెప్పేసి తల్లిని కూతురు అంటదనమాట. తల్లి అంటది, మా అమ్మ ఇచ్చిన బంగారం ఉంది కదా తల్లి, దాన్ని అమ్మేసేసి నీకు మంచి సంబంధం కదా పెళ్లి చేస్తానని చెప్పేసి ఆ బంగారాన్ని అమ్మేసేసి కూతురు పెళ్లి చేసింది అనమాట. చేసిన తర్వాత అత్తగారింటికి వచ్చాక భర్త చాలా మంచివాడనమాట. కానీ అత్తగారు మహా గయ్యాళిది, పిసినారిది అనమాట. కోడలు అంటది కదా, నువ్వు ఒక్క పూటే భోజనం చేయాలి, 2-3 పూటలు తినకూడదు అని చెప్పేసి కోడలను అంటది. నువ్వు ఒక్క పూట తినాలి అది ఇదని చెప్తుంది అనమాట. బాబు ఇదేం బతుకురా బాబు, మా ఇంటి దగ్గర ఎంత లేకపోయినా అమ్మ 3 పూటలు పెట్టేది, ఎక్కడేంట్రా బాబు ఒక్క పూట తినమంటుంది అత్తయ్య అని చెప్పేసి మనసులో చెప్పి బాధపడి వచ్చిన తర్వాత భర్తకు చెప్పిద్ది అనమాట. ఇట్ట మీ అమ్మగారు మా ఇంటికి వచ్చి ఇలా మా అమ్మ బంగారాన్ని అమ్మేసి అలా ఇచ్చేసిందండి మీకు అని అంటే, సరే సుశీల, నువ్వేం బాధపడకు, నేను ఏదో విధంగా మీ అమ్మకి అది అందేటట్టు చేస్తాను ఆ బంగారాన్ని అని చెప్పేసానంటే, సుశీల అంటది కదా, మా అమ్మ మీరు మంచివారని చెప్పిందండి, కానీ మీ అమ్మే మంచిది కాదని చెప్పిందని చెప్పేసి అంటదనమాట. అన్నాక ఇట్లా భోజనం గురించి కూడా చెప్తే ఒకరోజు తల్లిని మందలిస్తాడనమాట. తల్లి అంటది కదా, ఏరా నేను రూపాయి కూడబెట్టేది నీకోసమే కదా, ఇలా తింటే ఎలా అని చెప్పేసి ఆ రోజు గొడవ అయింది.
ఈలోగా చూసేలా చాలా దిగులుగా కూర్చొని ఉంటుంది. తల్లి ఏం చేసిద్దంటే నా కూతురు ఎలా ఉందో ఏంటో కాపురానికి వచ్చాకని చూసి వెళ్దామని వస్తుందన్నమాట. వచ్చి కాసేపు కూర్చోగానే అత్తగారు వచ్చి ఉన్న వాళ్ళ ఇంట్లో బాగా తినిపోదాని వస్తూ ఉంటారు. వచ్చినావు కదా, కూతుర్ని మందలిచ్చావు కదా, ఇక వెళ్ళిపో, ఎందుకు వచ్చావు వదిన అని చెప్పేసి ఆవిడ్ని ఇంట్లోంచి పంపించేస్తుంది అనమాట. ఇటు కోడలు చాలా బాధపడింది. అలా జరిగిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత కోడలు గర్భిణీతో ఉంటుందన్నమాట. అయితే కొడుకు వచ్చి అంటాడు కదా, అమ్మ ధనాన్ని ఉంటే కొంచెంసేపు కోడల్ని పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తాను, బాగా నీరసంగా ఉంటుంది అని చెప్పేసానంటే, మా కాలంలో ఇవన్నీ ఏమైనా ఉన్నాయా ఏంట్రా, ఇప్పుడు అవన్నీ అవసరమా ఏంటి, ఎన్ని డబ్బులని ఖర్చు పెడతావు, ఇప్పటికే కోడలు వచ్చిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పేసి కొడుకు కానీ తల్లికి పెద్ద గొడవ ఇద్దనమాట. ఇక అప్పుడు కొడుకు అంటాడు, ఇక ఆ గొడవని తట్టుకోలేక ఆపుకొని తల్లిని, అమ్మ నువ్వు కొంచెం డబ్బులు ఇవ్వమంటే ఇవ్వటం లేదు, ఇటు కోడలు నీరసంగా ఉందన్నా నువ్వు పట్టించుకోవడం లేదు, ఇంత ఆస్తి ఉంది ఏం చేసుకుంటావు నువ్వు అసలు, నువ్వు ముందు అర్జెంటుగా ఇంట్లోంచి వెళ్ళిపో, ఈ ఆస్తి అంతా నా పేరు మీద రాశాడు నాన్న అని చెప్పేసి తల్లిని ఇంట్లోంచి ఎలగొట్టేస్తాడనమాట. అప్పుడు తల్లి ఏం చేస్తుందంటే ఒక చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఏంటి నా బతుకు ఎలా అయింది ఏంటని. ఈలోగా ఆ ఏపరాలు మరి పని చేసుకుంటేనే బతకటం కదా, అటు నుంచి పొలం నుంచి వస్తూ ఉండగా ఏపరాలు కనబడిద్ది అనమాట. వదిన ఏంటి ఎలా కూర్చున్నావు అని అంటే, ఆ రోజు నువ్వు మా ఇంటికి వస్తే నేను ఇంట్లోంచి గెంటేశాను, ఈరోజు నా కొడుకు నన్ను ఇంట్లోంచి గెంటేశాడు, ఏదైనా సరే డబ్బు అని ఆరాట పడకూడదు, కాస్తో కూస్తో తింటూ ఉండాలి, దానం చేస్తూ ఉండాలి, నాకు ఇప్పుడు నా బతుకేంటో నాకు అర్థమైంది అని చెప్పేసి అంటే, ఆ వదిన అంటది కదా, సరే వదిన మా ఇంటికి రా, నేను మా ఇంటి దగ్గర నేను ఒక్కదాన్నే కదా ఉండేది, నిన్ను బాగానే చూసుకుంటాను అని చెప్పేసి వాళ్ళ వదిన తీసుకొని వెళ్ళిద్ది అనమాట. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత తనలో మార్పు వచ్చింది. ఇటు కొడుకు కోడలు వచ్చి కోడలకి బాబు పుడతాడనమాట. ఇక అప్పుడు అందరూ సంతోషంగా ఒక ఇంట్లోనే ఉందాం వదిన, నా తప్పు నాకు తెలిసి వచ్చిందని చెప్పేసి అని అంటదనమాట. అన్నాక ఇక అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. ఇటు రామూర్తి కూడా బిజినెస్ అన్నీ చూసుకుంటూ ఉంటాడనమాట. చూసారుగా ఫ్రెండ్స్, కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కథ చెప్తాను.